కుమారా, కార్తికేయ కుమారుడే కదా ఆ తారకాసురుణ్ణి అంతం చేసినవాడు. అందువల్ల దేవసేనాపతి కార్తికేయుల వారు కూడా తొలి పూజార్హతకై అర్హులలో సర్వోత్తముడే కదా. అవునా పార్వతీమాత? ఎంతటి సందిగ్ధం త్రిమూర్తులారా, ఎంతటి ద్వైతీభావం! ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు అందుకుంటారు తొలి పూజలు? నారద మహర్షి, మాకంత సమయం లేదిప్పుడు. తమరు కేవలం పేరు ప్రకటిస్తే సరిపోతుంది. మేము వారినే ప్రథమ పూజ్యుడిగా తప్పకుండా అంగీకరిస్తాము. నా నిర్ణయం తమరికి కావచ్చు అంగీకారం, కానీ మిగిలిన దేవతలంతా చేయొచ్చు తిరస్కారం. నేను గనుక తమరి పేరుని ప్రకటించానంటే యమరాజు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు మొదలైన వారు విద్రోహానికి పాల్పడరు కానీ వారి వారి బాధ్యతల్ని విస్మరించారంటే అంతా ఇంకా నారాయణ నారాయణ, సృష్టంతా గందరగోళమైపోతుంది. ఆ చెడ్డ పేరు నేనెందుకు తలెత్తుకోవాలి? అవన్నీ నాకు అనవసరం. ఒకవేళ నా ఎంపిక జరగకపోతే నేను నా పనిని నిలిపివేస్తాను. నన్ను ప్రథమ పూజ్యుడిగా చేయకపోతే నేను నా బాధ్యతలు నిర్వర్తించను. నాకు తొలి పూజలు చేయకపోతే నేను కూడా నా బాధ్యతల్ని నిర్వర్తించను. నేను కూడా నా విధులను ఆపేస్తాను. నాకు తొలి పూజలు చేయని పక్షంలో నేను నా కార్యక్రమాలు ఆపేస్తాను. నేను పనులు నిలిపివేస్తాను. నేను శనిదేవుణ్ణి, నాకే చెయ్యాలి తొలి పూజలు. ఈ స్థితిలో కూడా తొలి పూజ కోసమని వారిలో వారే ఘర్షణ పడుతున్నారు. ఇలాంటి వారికి ఎలా నచ్చ చెప్పాలి మనం? ఎవరూ మన మాట వినడానికి సిద్ధంగా లేరు. పోటీ పడుతుంటే ప్రథమ పూజ్యులు ఎవరవుతారు? ఈ పరిస్థితుల్లో ఎవరూ నిర్ణయించలేరు. నా ఉద్దేశం ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి ఒక న్యాయాధీశుణ్ణి నియమించడం మంచిది. వారే సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. గజాననుడి మాటలు సర్వజనామోదంగా ఉన్నాయి. తమరే న్యాయాధీశుడిగా ఉండండి. మీరే వ్యవహరించండి నారాయణ. మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. నేను ఒక్కనే కాదు, మా త్రిమూర్తులం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మేం ముగ్గురం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటాం. దేవాది దేవతలందరిలో తొలి పూజలెవరికి చేయాలనేది. నేను ఊహించగలను. నా ఉద్దేశం ప్రకారం త్రిమూర్తులు నా పేరే ప్రకటిస్తారు. ప్రథమ పూజ్యులు కావాలంటే వారికి అందరికంటే విశిష్టమైన అర్హతలుండాలి. వాటిని నిర్ధారించాలంటే మీ అందరికీ ఒక పోటీని నిర్వహించడం వల్లే సాధ్యమవుతుంది. పోటీ పెట్టాలా? ఎందుకు ప్రభు? అవును దేవరాజా, ఎందుకంటే పోటీలనేవి అర్హతలను నిరూపించుకోవడానికి అత్యుత్తమమైన పరిష్కారాన్నిస్తాయి. అందువల్ల పోటీల్లో పాలు పంచుకొని
అర్హతలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పోటీలో గెలవాలనే కోరిక దాగి ఉన్న విశిష్టతలను బయటికి తీసుకువచ్చి మన సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అది నిజమే ప్రభు. అందుకు మేము చేయాల్సిందేంటి? మీరందరూ ఎవరి వాహనాలపై వారు అధిరోహించి ఒక పరుగు పందెంలో పాల్గొనాలి. ఆ పందెం కైలాసంతో ఆరంభమవుతుంది. భలే భలే, ఎవరి వాహనాల మీద వారు పోటీ పడాలా? ముల్లోకాలలోని తీర్థాలు కాశీ, హరిద్వార్, హృషికేశ, గంగా, సాగరపురం, మధుర, ద్వారక, అక్కడి నుండి బయలుదేరి పాతాళంలోని తీర్థాలు రాజావళి తీర్థం, నాగలోకం, అక్కడి నుండి స్వర్గలోక తీర్థాలు సూర్యలోకం, నవగ్రహ మండలంలోని సకల గ్రహాలు, సువర్లోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, వైకుంఠలోకం, గోలోక సకల తీర్థాలు దర్శించి మళ్ళీ కైలాసానికి రావాలి. కానీ ఎలా తెలుస్తుంది ప్రభు ఈ తీర్థాలన్నీ దర్శించుకున్నట్లు? ఎవరైనా దురాశతో కొన్ని తీర్థాలని దర్శించుకొని తిరిగి వస్తే? అలా జరిగే అవకాశము లేదు అగ్నిదేవ. ఆయా తీర్థాలను దర్శించుకుని అక్కడి గుర్తు ఏదో ఒకటి తీసుకురావాలి. అందరికంటే ముందు ఎవరైతే తిరిగి వస్తారో వారే తొలి పూజలందుకునే దైవం. ఈ పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధమే. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అవును, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వరుణదేవుణ్ణి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధమే. నేను కూడా సిద్ధమే. నేను కూడా సిద్ధమే. పుత్ర కార్తికేయ, ఈ పందెంలో నీవు కూడా పాలు పంచుకో. తమరి ఆజ్ఞ తండ్రి గారు. ప్రభు, మరి గజాననుడు తను పాలు పంచుకోకూడదా ఈ యుద్ధంలో? నాకు కూడా నా వాహనం ఉంది కదా. అలాగే గజానన. ప్రభు, గజాననుడు కూడా ఈ పోటీలో పాలు పంచుకుంటాడు. రేపు ప్రాతకాలంలో పోటీ కార్యక్రమం కైలాసంలో ఆరంభమవుతుంది. నారాయణ నారాయణ. తండ్రి గారు, మాత, నాకు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఈ పోటీలో గెలవాలి అని. ఏమైంది మాత? తమరి ముఖంలో హఠాత్తుగా ఆందోళన కనిపిస్తోంది. పుత్ర, దేవతలకు అసురులకు మధ్య దేవాసుర సంగ్రామ రూపంలో మంచితనానికి చెడుకి మధ్య నిర్ణాయకమైన యుద్ధం జరగబోతున్నది. అందులో దేవతలకు తగిన నేతృత్వం లభించాలి. అందుకుగాను ఈ పోటీలు చాలా ప్రధానమైన పాత్రను వహిస్తాయి కుమారా. అందులో మా పుత్రులిద్దరూ శక్తి వంచన లేకుండా విజయం సాధించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది నా కోరిక. అలాగే అమ్మా, తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఒక వాహనం ఉంది కదా.
అరే అన్నయ్య, మీరింతవరకు నా వాహనం మూషికొత్తముడిని చూడలేదు కదా? నేను ఇప్పుడే చూపిస్తాను, రండి అన్నయ్య. ఇదిగోండి, ఇదే నా వాహనం మూషికొత్తముడు. చూసారా అన్నయ్య? చెప్పండి, నా వాహనం చాలా బాగుంది కదా? ఇప్పుడే దీని మీద సవారీ చేస్తాను. లేవండి మూషికొత్తమ్మా, లేవండి. మూషికొత్తమ్మా, లేవండి. ఎటువంటి వాహనాన్ని ఎంచుకున్నాడేంటి గజాననుడు? అది గజాననుడి యొక్క బరువు కూడా మోయలేకపోతుంది పాపం. బాధపడకండి మూషికొత్తమ్మా, ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. మరో ప్రయత్నం చేసి చూడండి. గజానన, నువ్వు మిగిలిన దేవతల వాహనాలు చూసావా? వారి మాటెందుకు కానీ నా వాహనం మయూరం వేగం తీవ్రత నీకు తెలుసు కదా? దానితో ఈ మోషిక వాహనం ఎలా పోటీ పడగలుగుతుంది చెప్పు? నువ్వు వెంటనే మరో వాహనాన్ని వెతుక్కోవడం మంచిది. కార్తికేయ, పుత్ర, అర్హతలు సామాన్యమైన సమయాల్లో కంటికి కనపడవు. చివరికి కష్టకాలంలో అవే జాగృతమై శక్తిగా మారతాయి. అందువల్ల ఒకరి సామర్థ్యం గురించి తెలుసుకోక ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం అనేది ఏ విధంగానూ మంచిది కాదు పుత్ర. సరే మాత. శుభ సంకల్పం ఊహల్ని కూడా మించి పైకి తీసుకువెళ్తుంది. ఎవరికి తెలుసు, రేపు గజాననుడు తన మూషిక వాహనము నిన్ను ఆశ్చర్యపరచవచ్చును పుత్ర. అందువల్ల ఎప్పుడూ ఎవరిని అంత తక్కువగా అంచనా వేసే తప్పు మాత్రం చెయ్యవద్దు. బాగా చెప్పారమ్మా, కానీ నాకేమనిపిస్తోందంటే మా అన్నయ్య మా మూషికొత్తముణ్ణి తక్కువ అంచనా వేయడం లేదని. అన్నయ్య కోరుకుంటున్నది ఒకటే, రేపు నేను విఫలం కాకూడదని. అంతే కదన్నయ్య? అయినా కూడా గెలిచేది నేనైనా అన్నయ్యేనా? విజయం తమరి పుత్రుడిదే కదమ్మా. అవును పుత్ర, రేపు సూర్యుడి తొలికిరణంతో పాటుగానే దేవతల యుద్ధం కూడా ఆరంభమవుతుంది. అందువల్ల మీరిద్దరూ తగిన ఏర్పాట్లు చేసుకోవాలి పుత్ర. నన్ను క్షమించండి నాయక. నాకంటే ఏ వాహనమైనా తమరికి ఏ వాహనమైనా విజయాన్ని సాధించి పెట్టేదేమో, కానీ కేవలం నా కారణంగా తమరు పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. మీరేమీ బాధపడకండి మూషికొత్తమా. రేపు పోటీలో ఏం జరిగినప్పటికీ విజయం మాత్రం మహాదేవుని పుత్రుడిదే అవుతుంది. ప్రణామం తండ్రి గారు. ప్రాతకాలంలో అందరికంటే ముందు లేవడం వల్ల ఏమీ లాభం ఉండదు. అందరికంటే ముందుగా పోటీ ప్రాంగణానికి వస్తే సరిపోదు. అందరికంటే ముందు పోటీ ముగింపు ప్రదేశానికి ఎవరైతే వస్తారో వాళ్ళకే విజయం లభించగలదు. సరిగ్గా చెప్పావు పుత్రాశని. విజయం ఎవరిని వరిస్తుందో ఆ కాలమే నిర్ణయిస్తుంది. ప్రణామం తండ్రి గారు.
ప్రాతకాలంలో అందరికంటే ముందు లేవడం వల్ల ఏమీ లాభం ఉండదు. అందరికంటే ముందుగా పోటీ ప్రాంగణానికి వస్తే సరిపోదు. అందరికంటే ముందు పోటీ ముగింపు ప్రదేశానికి ఎవరైతే వస్తారో వాళ్ళకే విజయం లభించగలదు. సరిగ్గా చెప్పావు పుత్రాశని. విజయం ఎవరిని వరిస్తుందో ఆ కాలమే నిర్ణయిస్తుంది. సోదరా శనీశ్వర, అందరి మీద నీ కుదృష్టిని ప్రసరించి నువ్వు గెలుపొందాలని భావిస్తున్నట్లున్నావు కదూ? సోదరా యమరాజా, తమరిప్పుడు పందానికి వచ్చారు. ఈ పోటీకి కూడా కాలం చెల్లేలా చేస్తారా ఏమిటి? చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! వరుణదేవా, ఒకవేళ ఈ పోటీ నీటిలో జరిగినట్లయితే మీ వాహనమే మీకు విజయాన్నిచ్చుండేది. కానీ ఇప్పుడు సూర్యదేవ, తమరెందుకు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారో గాని, సూర్యదేవ, మీరు రోజు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి. రోజు మీ ఉదయంతో ఆరంభమవుతుంది, అంతమయ్యేది తమరి అస్తమయంతో. ఇవన్నీ ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? ఇంకా గుడ్డొచ్చి పిల్లని విక్రించినట్లుంది. తమరికి తప్పదుగా రాత్రి కాపలా. అంటే మీరిద్దరూ కూడా ఈ కర్తవ్యం నిర్వహిస్తారా లేక పోటీ పడతారా? ఈ పోటీదారులు సృష్టించే కార్యక్రమం ఎలా చేయగలరు? ఎలా? అగ్నిదేవా, ఏం చంద్రదేవా? ఈ పోటీలో మాటలతో కాదు, వేగంతో విజయం సిద్ధిస్తుంది. అంచేత కబుర్లు కట్టిపెట్టి మీ వాహనాలను వేగంగా పరిగెత్తించడానికి ఏం చేయాలో ఆలోచించండి. వరుణదేవుడికి జై! యమదేవుడికి జై! సూర్యదేవుడికి జై! శని దేవుడికి జై! చంద్రదేవుడికి జై! అగ్నిదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! దేవతలంతా చూశారుగా, ఆలస్యంగా అయినా దేవేంద్రుల వారు చాలా ఆర్భాటంగానే వచ్చారు. ఇంద్రదేవా, స్వర్గలోకం కాదిది. మా దేవతలంతా తమరు దేవేంద్రుడని మర్చిపోతాము. తమరిని ఓడించడానికి మేమంతా కలిసికట్టుగా సాయశక్తులా కృషి చేస్తాము. ఎందుకంటే తమరిని దాటి ముందుకెళ్లడం మాకెంతో ఆనందంగా ఉంటుంది. వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై! కుబేర దేవుడికి జై! కుబేర దేవుడికి జై!
కుమార కార్తికేయ, మాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. తమరి వాహనాన్ని కొద్దిగా కొద్దిగా ఆ. కృతజ్ఞతలు కుమార కార్తికేయ. రేపు తెల్లవారి తొలి సూర్యకిరణం పడగానే దేవతల పోటీ ప్రారంభమవుతుంది. అందువల్ల మీరిద్దరూ సిద్ధంగా ఉండడం మంచిది. దేవతలందరూ వచ్చేశారు. పోటీ ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది కూడా. మరి గజాననుడు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఓ గజానన, నేను నా ప్రాణాలైన పోటీలో గెలిపించి చూపిస్తాను. గెలవడానికి కావాల్సింది మీ ప్రాణాలు కాదు. తమరు మరింత వేగంగా పరిగెత్తండి. గునగడం మానేసి పరిగెత్తండి. తప్పకుండా. నేను ఎంత వేగంగా నడుస్తానో చూడండి. మీకు విజయం వరిస్తుంది. పరిగెత్తండి. నడవడం కాదు, పరిగెత్తే ప్రయత్నం చేయండి మూషికోత్తమా. మీరు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. కైలాసం నుండి ప్రారంభం కానున్నటువంటి ఈ పోటీయే నిర్ణయించగలదు మీ దేవతలందరిలో ఎవరు ప్రథమ పూజ్యులు, ప్రథమ దేవత అవుతారనేది. తమరి ముల్లోకాల యాత్ర దర్శన పోటీలో ఎవరి వాహనాలపై వారు అధిరోహించి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తీర్థాలలో ప్రవేశించిన తర్వాత మీకు అక్కడి నుంచి విభూతి, గంధం, నీరు తీసుకురావడానికి మాత్రమే వాహనం నుంచి దిగడానికి అవకాశం ఉంటుంది. దేవగణాలందరూ ఎవరి స్థానములో వారు వచ్చి పోటీ పడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. పోటీలకు ఆరంభ ప్రకటన వెలువడిపోతుంది. కానీ ఈ గజాననుడు ఎక్కడున్నాడు? క్షమించండి బ్రహ్మదేవా, మనం కొంతసేపు ఎదురు చూడాల్సి ఉంది. గజాననుడు ఇంతవరకు రాలేదు. బ్రహ్మదేవా, నా ఉద్దేశం ప్రకారం గజాననుడి కోసం ఎదురు చూడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం మన పోటీని ఆరంభించడం మంచిది. గజాననుడి యొక్క వాహనం ఎంతో మెల్లగా నడుస్తుంది గనుక తను ఈ పోటీలో పాల్గొనడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. అలా అనకండి సూర్యదేవా. గజాననుడు పోటీలో తప్పకుండా పాలు పంచుకోవాలి. గజానన ఎక్కడా? త్వరగా రా సోదరా. అక్కడ చూడండి, అదుగో వస్తున్నాడు గజాననుడు.
మీరు ఎలా పడిపోయారు? నేను మిమ్మల్ని గెలిపించడానికి నా ప్రాణాలు పణంగా పెడుతున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? నిరాశపడకండి మూషికోత్తమా. తమరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. మీరేమీ చింతించకండి. మనం ఇప్పుడే వెళ్ళి చేరుకుంటాం. అలాగే విజయం సాధించేది కూడా మనమే. కానీ ఎలా గజాననా? ఇలా గజానన, నాకు భయం వేస్తుంది. అయ్యో, తమరు ఎంత వేగంగా జారిపోతున్నారు. ఈ వేగానికి నేను మీ చేతుల నుంచి జారిపోతానేమో. అయ్యో, నాకు భయం వేస్తుంది. ఇదిగో వచ్చేసా. ప్రణామం పెద్దమామ. ప్రణామం మామయ్య గారు. ప్రణామం తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర గజానంద, నువ్వు నీ రాకలో ఆలస్యం జరిగింది. వెంటనే వెళ్ళి నీ స్థానంలో నిలబడు. ఇంకో మాట, ఇప్పుడు నువ్వు నీ వాహనాన్ని నువ్వే తీసుకొచ్చావు. గుర్తుంచుకో పుత్ర, పోటీ పడుతున్నప్పుడు నువ్వు నీ వాహనాన్ని అధిరోహించడం అనివార్యం. మీరంతా పోటీకి సిద్ధంగా ఉండండి. నా శంఖనాదం వినపడగానే మీ అందరి పోటీ ఆరంభమవుతుంది. అంటే నేను ఈ పోటీలో ఏకాకిని కాదు. బాలక గజానన, ఈ పోటీలో నేను మీకంటే ముందున్నాను. చాలా కఠిన పరిస్థితి ఎదురు కాబోతోంది. ప్రళయ భీకర దేవాసుర యుద్ధంలో సర్వశ్రేష్ఠుడైన వారి సామర్థ్యం ఎంతో అవసరం. అందువల్ల ఉత్తమోత్తముడైన వారే విజేత. దేవతల రాజునైన ఇంద్రుడను నేను కనుక నాకు మాత్రమే ప్రథమ దేవుడినై ప్రథమ పూజ నాకు మాత్రమే లభించాలి. ఐరావతమా, వేగంగా ముందుకు సాగు. అద్భుతం ఐరావతమా. అత్యద్భుతం ఐరావతమా, వెళ్ళు అలాగే. దేవరాజా, తమరు నన్ను ఓడించాలని భావిస్తే దృష్టి పెట్టాల్సింది నా మీద కాదు.
ఇదేమిటి? వాయువేగంతో ఎగిరిపోతున్నాడు ఆ కార్తికేయ కుమారుడు. ఇప్పుడు చూసుకుందాం ఇంద్రదేవా, తొలి పూజార్హత ఎవరికి లభిస్తుందో. ఐరావతమా, వేగాన్ని పెంచు. గజాననుడెక్కడా? మా వాహనం ఇంకాస్త వేగంగా పరిగెత్తినట్లయితే నేను ఇంకా ముందుకు వెళ్ళుండేవాణ్ణి. ప్రథమ పూజ్యుడు కావడానికి నాకున్న అర్హత నిరూపించుకునేవాణ్ణి. మా మూషికోత్తముడు మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి. కానీ అదెలా? గజాననుడి కోసం వెనక్కి చూస్తూ మీ వేగాన్ని తగ్గించుకోకండి దేవసేనాపతి కార్తికేయ, లేకపోతే మీ సోదరులిద్దరూ పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది. కార్తికేయుడు వెనక్కెందుకు వస్తున్నాడు? నారాయణ నారాయణ. త్రిమూర్తులకు ప్రణామాలు, మాతలకు ప్రణామాలు. అద్భుతం. చూస్తున్న కొద్దీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది ఈ పోటీ. దేవర్షి నారద, దేవతల మధ్య ద్వేషాన్ని, ఆగ్రహం కలిగించడం ద్వారా కలహ భోజనుడు అనిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? నారాయణ నారాయణ. దేవతల మధ్య ద్వేషాలు కలిగించడమా? నా ఉద్దేశం అది కాదు ప్రభు. జగత్ కళ్యాణాన్ని కోరుకునేవాణ్ణి. తమరి ఆదేశాలు శిరసా వహిస్తాను. అయిన ప్రభు, ఇంతటి ఉత్కంఠభరితమైన పోటీని ఎలా వదులుకోమంటారు? ఈ విషయం మీకు తెలియంది కాదు ప్రభు. అయినా ఈ ఎన్నికకు కారణం మీకు తెలిసిందే కదా. దీని ద్వారా మనకి లభిస్తాడు అందరి సమస్యలను పరిష్కరించే దైవం. మాత, నాకెంత మాత్రమూ అర్థం కావడం లేదు. మెల్లని వాహనంపై ఆసీనుడైన గజాననుడు వెనకబడ్డాడు వేగం లేనందుకు. కానీ అత్యంత వేగవంతమైన వాహనంపై ప్రయాణించే కార్తికేయుడు కూడా ఎందుకు వెనకబడ్డారు? దేవర్షి నారద, తమరేమీ ఆలోచించకండి. అందుకు కార్తికేయుడికి తగిన కారణం ఉండే ఉంటుంది. నిస్సందేహంగా. మీరేం చింతించకండి ప్రభు. నా ఆశలు ఇంకా గజాననుడిపైనే ఉన్నాయి. మీకు గుర్తుందా స్వామి? తను మీ శంఖాన్ని తీసుకుపోయాడు, కానీ ఆ విషయం మీరు గుర్తించలేకపోయారు. చాలా తెలివైనవాడు. తన మేధస్సును ఉపయోగించి ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా కనిపెడతాడు. ఆ మాటనెవరూ కాదనలేరు. అయినా పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. గజాననుడు ఒంటరివాడు కాదు. చూడండి, కుబేరుడు కూడా తనకి తోడుగా ఉన్నాడు కదా. అది తెలివంటే. కుబేరుడు కందమూలం చూపించి తన వాహన వేగాన్ని భలే పెంచుకున్నారే.
అది చాలా గొప్ప ఉపాయం. నేను కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. తొండమయ్య, గుర్తుంచుకోండి, ఈ లడ్డూని తినకూడదు. మూషికొత్తముడికి చూపించాలి అంతే. లడ్డు. అయ్యో, ఇదేమిటి మూషికొత్తమా? లడ్డూ కావాలంటే మీరు ముందుకు పరిగెత్తాల్సిందే, అస్సలు ఆగకూడదు. అయ్యో, కింద పడ్డారా గజానన? నన్ను క్షమించండి. నేను నా ప్రాణాలనైనా పణంగా పెడతాను తమరి విజయం కోసం. కానీ ఏం చేయమంటారు నన్ను? ఈ లడ్డు చూడగానే నా చోర బుద్ధి ఊరుకోలేదు. ఇందులో మీ తప్పేమీ లేదు మూషికొత్తమా. నేనే మీకు లడ్డు ఆశ పెట్టి లాభం పొందాలనుకున్నాను. మరేం పర్వాలేదు, ప్రయత్నం చేద్దాం, సరేనా? మూషికొత్తమా, మనం ఎంత ప్రయత్నించినా ఈ పోటీలో ఎలా గెలుపు పొందగలం? గజానన. అన్నయ్య, తమరిక్కడేం చేస్తున్నారు? పోటీ విరమించుకొని వెనక్కెందుకొచ్చారు? నేను కూడా ఆ మాట అడగడానికి వచ్చాను గజానన. నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? మిగిలిన దేవతలు ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? నువ్వు చూస్తే ఇంకా ఇక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇదేమిటి మాత? ఇంతవరకు మనం సంతోషించడానికి కారణం గజాననుడు ఒంటరిగా లేడనుకోవడం. ఇప్పుడు మీరే చూడండి, కుబేరుడు కూడా ముందుకు వెళ్ళిపోయారు, వెనకబడిపోయాడు గజాననుడు. ఇదేమిటి? కార్తికేయ కుమారుడు కూడా పోటీని వదిలిపెట్టి వెనక్కి వచ్చారు. క్షమించండి మాత, తమరి పుత్రుడు పోటీ నుంచి బహిష్కరించబడినట్లే. పరిస్థితి బట్టి చూస్తే గజానందుడే కాదు, కార్తికేయ కుమారుడు కూడా తొలి పూజార్హతని సాధించలేరనిపిస్తోంది. అన్నయ్య, తమరు నా కారణంగా ఇక్కడే ఆగిపోకండి, వెళ్ళండి, పోటీలో పాలు పంచుకోండి. లేదు గజానన, ఈ పోటీలో ఒక ప్రధాన పోటీదారుడిగా నువ్వు కూడా ఉండాల్సిందే. కానీ నీ వాహనం మూషికోత్తముడు అతి మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నన్ను ముందుకు ఎలా వెళ్ళమంటావు? అన్నయ్య, నేను పోటీ నుండి విరమించుకోవడం లేదు, పోటీలో కొనసాగుతూనే ఉన్నాను. కర్తవ్యాన్ని నిర్వహించడమే ప్రధానం. ఎవరూ తన సామర్థ్యాన్ని మించి ఏ పని చేయలేరు కదా. నా కోసం మీరు ఆగవద్దు. మీరు మీ వేగాన్ని ప్రదర్శిస్తే తమరిని ఎవ్వరూ ఓడించలేరు. ఇలాగే పోటీ పడాలి. మిగిలిన దేవతలంతా భూమి దాకా వెళ్ళిపోయారు. అందరికంటే ముందు నేనే ఉన్నాను. చాలు, ఇక్కడి తీర్థాలన్నింటినీ అందరికంటే ముందు నేను దర్శించుకుని వస్తాను. సూర్యదేవా, మీరే మాత్రం భ్రమపడకండి. మీ వేగం అద్భుతంగా ఉంది, కానీ మీరు మాత్రమే వెళ్ళగలరన్న భ్రమలో ఉంటారు మీరు. ఇప్పుడు నా వేగాన్ని చూడండి మీరు. అప్పుడు మీకు మాత్రమే కాదు, మీ సప్తాశ్వాలకు కూడా కళ్ళు తెరుచుకుంటాయి సూర్యదేవా. పోటీలో ప్రత్యర్థి వేగాన్ని తగ్గించడం కూడా గొప్పే సూర్యదేవా. ప్రథమ పూజ్యుడిగా అవతరించి తమరి తొలి పూజని తప్పకుండా అందుకుంటాను నేను.
గారు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నయ్య. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళి పోటీలో పాల్గొనండి. ఎంతైనా మీ విజయమే నాకు విజయం. మనిద్దరి మధ్య ఏ తేడాలు లేవు కదా. దేవేంద్రుడు పవిత్ర గంగానదిలో స్నానం కూడా పూర్తి చేశారు. నేను స్నానం చేసేలోపు ఆయన విశ్వనాథుడు దర్శనం చేసుకుని కాశీయాత్ర పూర్తి చేసుకుంటారు. రావడంలో చాలా ఆలస్యం చేశారు దేవతలారా. దేవతలందరూ కాశీ చేరుకున్నారు. ఇక వారిలో దేవేంద్రుల వారే ముందున్నారు. శుభం. ఇంతవరకు నేనే ముందున్నాను. ఇకపై ఎవరిని నాకంటే ముందుకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. వేగం పెంచు ఐరావతమా. అద్భుతం. నిన్నిలా వదిలేసి నేనొక్కనే ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు గనుక ఈ పోటీలో పాల్గొనకపోతే నాకు ఈ పోటీలే వద్దు. నా దృష్టిలో విజయం కాదు, మన కుటుంబమే ప్రధానమైనది గజానన. నాకు నువ్వే ఎక్కువ ప్రధానం గజానన.